వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను శాస్త్ర. ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ సింగర్ ఉన్నారు. ఇండియన్ ఐడల్ అలాగే సూపర్ సింగర్స్ పలికిన భాగవతం ఈ రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని గుర్తింపు తెచ్చుకున్న జీవి కీర్తి గారు ఉన్నారు. సో తనతో మాట్లాడదాం. తన సంగీత ప్రయాణం ఎలా జరిగింది, సో ఎక్కడి వరకు వెళ్తుంది, తన భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా తన మాటలను తెలుసుకుందాం. హాయ్ కీర్తి. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ సో ఎలా ఎలా జరిగిందండి ఇండియన్ ఐడల్? ఎలా జరిగింది అంటే ఇన్ ద సెన్స్ లైక్ నేను ఎలా వెళ్ళాను అంటే కాంపిటీషన్స్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, ఎలా మీరు అందులోకి వెళ్ళడం అంతా? సో బేసికలీ నేను చెన్నైలో పుట్టి పెరిగాను. బట్ అంటే మాది నేటివ్ వైజాగ్, బట్ నేను పుట్టి పెరగడం చెన్నైలో జరిగింది. సో ఏంటంటే హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాక మ్యూజిక్ అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. బట్ హైదరాబాద్కి వచ్చాక కొంచెం రిఫైన్డ్గా మ్యూజిక్ నేర్చుకున్నాను. నేను ఇప్పుడు కర్ణాటిక్ సత్య శివ కుమార్ సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ లైక్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను. రామాచారి గారు జనరల్గా ఏజ్ 14 వరకు, అంటే ఎంత ఏజ్? లేదు, ఏజ్ క్వాలిఫికేషన్ అంటూ లేదు. జస్ట్ వాళ్ళలో ఆ టాలెంట్ని చూసి సార్ గుర్తించి తప్పకుండా వాళ్ళని ట్రైన్ చేస్తారనమాట. ఎంత? ఈవెన్ 24, 25 అయినా కూడా ఎవరన్నా అంటే లైక్ ఇప్పుడు వాళ్ళలో సార్ టాలెంట్ అంటూ సార్కి కనిపించింది అంటే తప్పకుండా సార్ తప్పకుండా సపోర్ట్ చేస్తారు సార్. యా. సో అలా అంటే జనరల్ నేను చిన్నపిల్లలు మాత్రమే అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు నేను విన్నాను. సో అంటే బేసికలీ సార్ లక్ష్యం ఏంటంటే మ్యూజికలీ టాలెంటెడ్ కిడ్స్ని చిన్న అంటే లైక్ ఇప్పుడు చిన్నగానే ఉన్నప్పుడు ట్రై చేస్తే వాళ్ళు పెద్దయ్యాక చాలా రిఫైన్డ్ సింగర్స్గా తయారవుతారని సార్ లక్ష్యం. సో అందుకని సార్ చిన్నపిల్లల్లో ఎక్కువ టాలెంట్ చూస్తూ ఉంటారనమాట. వాళ్ళ బడ్డింగ్ టాలెంట్ అంటూ సార్ చూసి గుర్తించి ట్రైన్ చేస్తుంటారు. ఏజ్ లిమిట్ అంటూ ఉంది. మీరు ఏజ్లో స్టార్ట్ చేశారు సింగింగ్? నేను సింగింగ్ నేను 2.5 ఉన్నప్పుడు నుంచి సింగింగ్. చిన్నప్పటి నుంచి మీ ఇంట్రెస్ట్, మీ పేరెంట్స్ ఇంట్రెస్ట్? సో అంటే అప్పుడు మన ఇంట్రెస్ట్ ఏమి ఉంటుందండి. సో బేసికలీ నాన్న పాడుతూ ఉంటారు. సో అంటే ప్రొఫెషనల్గా కాదు, యాజ్ అ హాబీ హీ లవ్స్ టు సింగ్. సంగీత ప్రియులు మా ఇంట్లో అందరూ, అమ్మ కానీ నాన్న కానీ ఇద్దరికి కొంచెం శృతి లయ కొంచెం ఆ సెన్స్ ఉంది. సో ఏంటంటే ఇద్దరికి వాళ్ళ పిల్లల్ని అంటే నాకు మా అక్కకి ఈ ఆర్ట్స్ ఏదో ఒకటి నేర్పించాలి, స్పెసిఫికలీ మ్యూజిక్ అండ్ డాన్స్, క్లాసికల్ డాన్స్. సో అలా ఇద్దరికి మ్యూజిక్ అండ్ డాన్స్ నేర్పించారు. ఇద్దరు నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. ఫస్ట్ అక్క స్టార్ట్ చేసింది, తను కూడా మ్యూజిక్ డాన్స్ రెండు నేర్చుకుంది. సో అక్క ఫస్ట్ స్టార్ట్ చేసింది, తర్వాత నేను. సో ఏంటంటే అలా స్టార్ట్ చేసి ఇంకా వీ ఫౌండ్ అవర్ వేస్. అక్క షీజ్ అ భరతనాట్యం డాన్సర్. ఇప్పుడు మీరు కూడా చిన్నప్పుడు డాన్స్ మ్యూజిక్ రెండు నేర్చుకున్నారు? నేను కూడా నేర్చుకున్నాను. తను డాన్స్ లో ప్రావీణ్యం చెందారు, మీరు మాత్రం సింగింగ్ అలవాటు. యాక్చువల్లీ మీకు ఫస్ట్ వాళ్ళ ఇష్టంతోనే వెళ్ళినా కానీ తర్వాత ఇంట్రెస్ట్ అనేది మీకు వచ్చింది? ఇంట్రెస్ట్ అనేది మాకు వచ్చింది. అక్క తను బీటెక్ చదువుతుంది, బట్ షీఈస్ డూయింగ్ ఇంటర్న్షిప్ రైట్ నౌ ఇన్ సిస్కో చెన్నై. తనకి షీఈస్ అ భరతనాట్యం డాన్సర్. షీఈస్ అ డిసైపుల్ ఆఫ్ వైదేహి సుభాష్ గారు, who also taught me. So she completed her diploma in Bharatanatyam. తను ఇట్లా తన ఇంట్రెస్ట్, తన ప్యాషన్తో తన ఎడ్యుకేషన్ అండ్ డాన్స్ చేసుకుంటుంది. అండ్ నేను కూడా. సో షీ కంప్లీటెడ్ హర్ డిప్లొమా ఇన్ భరతనాట్యం అండ్ ఆల్సో ఇంజనీరింగ్, రైట్? యా. యు ఆర్ ఫినిష్? నేను 12th క్లాస్ అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ అయిపోయింది. యా. సో స్ట్రీమ్ చూస్ చేసుకుంటున్నాను. సో బీటెక్, డిగ్రీ ఆలోచిస్తున్నాను. అంటే ఎంసెట్ ఏమైనా రాసారా? ఎంసెట్ రాశాను, బట్ వెయిటింగ్ ఫర్ ఎనీథింగ్. ఎంసెట్ రాశాను, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. బట్ నేనేం చూస్ చేసుకోవాలి ఇంట్లో, వీఆర్ డిస్కసింగ్. మీకంటే లేదా మ్యూజిక్ లేని డిగ్రీ పొందాలి అనే ఆలోచన లేదా? మ్యూజిక్లో డిగ్రీ అంటే అదే మా ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ కానీ నేనేం చేయాలనుకుంటున్నాను ఫ్యూచర్ అవన్నీ మైండ్లో పెట్టుకొని ఇంకా ఆలోచిస్తున్నాను. సో యా. సో ఫస్ట్ ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఈ సాంగ్
ఈ సాంగ్తోనే నేను ఇండియన్ ఐడల్ లో ఎంట్రీ ఎంటర్ అయ్యాను. సో ఈ సాంగ్ పాడతాను, శతమానం అని. హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారం వచ్చింది ఉయ్యాల వయసులలో హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పొడి జొల తేటి కోరేది తేనెలల నీలి మేఘాలలో తేలిపోవాలే తనువులిలా. మీరు పాడుతుంటే అసలు లీలమైపోవాలనిపిస్తుంది. అంటే ఈవెన్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ ఫీల్ కానీ మీరు డెఫినెట్ గా వాటి మీద కూడా ఆటోమేటిక్ వెళ్ళిపోతుంటారు కదా. అవును, అదే చాలా బాగుంది. సో దీని నుంచి ఈ పాట వల్ల అందులో సెలెక్షన్స్ అనేది రావడం జరిగింది. దీనికన్నా ముందు సూపర్ సింగర్ అది ఏ ఏజ్ లో వెళ్ళారు? నేను నాకు 14 ఉన్నప్పుడు వెళ్ళాను. యాక్చువల్లీ ఏజ్ లిమిట్ 14. సో నేను ఇంకా నా ఏజ్ కంప్లీట్ అయిపోతుంది అనగా ఆ షోకి వెళ్ళాను. సో అక్కడ చిత్రమ్మ, హేమచంద్ర అన్న, రవీనా అక్క, మనో సార్, సుధీర్ అన్న, అనసూయ అక్క వాళ్ళందరితో మంచి పరిచయం అయింది. నేను అక్కడ మీడియా మేసన్స్ ప్రొడక్షన్ టీం కానీ వాళ్ళందరితో చాలా బాగా జర్నీ అయింది. అండ్ ఏంటంటే నేను అక్కడ టాప్ 6లో ఎలిమినేట్ అయిపోయాను సెమీఫినాలేలో. సో అక్కడ నేను ఇప్పుడు పాడిన పాటతోనే ఎలిమినేట్ అయ్యాను. ఈ పాటతోనే? ఇది ఏ పాట అయితే మిమ్మల్ని తీసుకుందో అదే పాట మళ్ళీ మిమ్మల్ని ఎలిమినేట్ చేసింది. రీజన్స్ ఏంటంటారు? యాక్చువల్లీ ఈ పాట నాకు యాక్చువల్లీ అనిరుద్ సుస్వరం ఉన్నారు కదా ఇండియన్ ఐడల్. సో తను నాకు సూపర్ సింగర్లో మెంటర్గా ఉండేవారు అనమాట. సో అన్ననే నాకు కూర్చోబెట్టి ఈ సాంగ్ నేర్పించారు, ఈ శతమానం అన్నదిలే సాంగ్. సో రాత్రి 2 దాకా నేర్పించి మొత్తం ఎఫర్ట్స్ పెట్టించి చాలా అంటే ఎంకరేజ్ చేసి పాట పాడించారు. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ నేను అక్కడ ఆ పాట సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాను. అండ్ డ్యూ టు దాట్ నేను ఎలిమినేట్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ ఒక 1 year గ్యాప్ వచ్చింది. అండ్ 2024లో తెలుగు ఇండియన్ ఐడల్లో ఈ పాట పాడి సెలెక్ట్ అయ్యాను. అండ్ అనిరుద్ధనతో పాటు ఆ షోలో సెలెక్ట్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనిపిస్తుంది, నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు అనిరుద్ అన్న. ఎలా ఉంటారండి మీతో పాటు ఉన్నటువంటి కో పార్టిసిపెంట్స్ కానీ వీళ్ళంతా కానీ? అంటే మేమందరం ఎలా ఉంటామంటే ఎప్పుడు అంటే కాంపిటీషన్ ఉన్నాం, నేను తనతో జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడకూడదు అట్లా ఏమి ఉండదు మాకు. మేము కాంపిటీషన్ తప్ప వేరే ఏదైనా చేస్తాము. అంటే ఇప్పుడు పాటలు పాడడం అన్నా, అంటే ఇప్పుడు భరత్ అన్న ఉన్నారు, నజీర్ ఉన్నాడు. మేము ఎట్లా అంటే ఇప్పుడు నాకు సాంగ్ కావాలి అంటే నేను సాంగ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నాకు సాంగ్స్ కావాలి. నేను కొన్ని సాంగ్స్ అనుకున్నాను కానీ ఇంకా సాంగ్స్ తట్టట్లేదు. సో అప్పుడు నేను వెళ్ళి అడుగుతాను వాళ్ళని, అన్న నాకు ఒక సాంగ్ చెప్పరా ఏదన్నా అంటే వాళ్ళు ఓపెన్గా చెప్తారు. దట్ ఈస్ హౌ హెల్దీ వీఆర్ అమాంగ్ ఈచ్ అదర్. చాలా అదంతా ఒక మెమరీ మాకు. వాళ్ళు కలిసి టైం స్పెండ్ చేయడం కానీ సెట్లో, రిహర్సల్లో, మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు కానీ అది వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ నాకు నా లైఫ్. ఎన్ని మంత్స్ జర్నీ ఉంటుంది ఇదంతా కూడా? సో సీజన్ ఐ థింక్ ఒక 4-5 months జరిగింది. స్టార్ట్ అయింది జూన్లో, ఎండ్ అయింది అక్టోబర్లో. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 4-5 months. జూన్ టు మోస్ట్లీ ఒక 6 months అయితే వీటి కోసం కేటాయించాలి. మీ చదువుకి ఏమైనా ఇబ్బంది కలుగుతుంటుంది ఇలాంటి కాంపిటీషన్స్ వల్ల? ఇబ్బంది అంటే ఇబ్బంది అనేం కాదు, బట్ లైక్ నా కాలేజ్ చాలా సపోర్ట్ చేసింది నన్ను. సో అయితే బీకే సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. నాకు అటెండెన్స్ ఎప్పుడైనా ఇలా ఈ షో వచ్చినప్పుడు కానీ ఇట్లా నేను తెలుగు ఇండియన్ ఐడల్కి సెలెక్ట్ అయ్యానని చెప్పినప్పుడు కూడా అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ విచ్ ఇస్ పీక్ టైం ఫర్ ఎనీవన్. సో అలాంటి టైం ఇంకా టఫ్. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన సార్ నెవర్ అంటే వెళ్ళొద్దు నువ్వు చదువుకోవాలి ఇది ఇంపార్టెంట్ అని ఎప్పుడు స్టాప్ చేయలేదు. హీ ఆల్వేస్ ఎంకరేజ్ మీ, ఇంకా పాడు ఇంకా మంచిగా పాడు అని.
ఫీడ్బ్యాక్స్ ఇచ్చేవారు, ఎంకరేజ్ చేసేవారు. మా కాలేజ్ వాళ్ళందరూ, మా ఫ్రెండ్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ, కాలేజ్ మేట్స్ కానీ, వాళ్ళందరూ నాకు చాలా ఓట్స్ వేసి సపోర్ట్ చేశారు. మా రిలేటివ్స్ కానీ, ఆడియన్స్ కానీ. సో దానివల్ల నేను ఇక్కడ ఉన్నాను. సో ఈవెన్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మీకు బాగా అనిపించింది అన్నారు కదా. మరి మీకు ఎలాంటి సందర్భంలో చాలా టఫ్ అనిపించింది పాటలు పాడేటప్పుడు కానీ, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ చాలా టఫ్ ఉంది అని అనిపిస్తుంది కదా? టఫ్ అంటే ఓడిపోతున్నప్పుడు ఏమనిపించిందా? ఓడిపోతున్నప్పుడు అంటే నేను ఎప్పుడు అంటే లైక్ ఆ మూమెంట్లో నేను ఉన్నాను. అంటే ఓడిపోవడం అంటే లైక్ నేను ఇప్పుడు సెకండ్ రన్నర్ అప్ వచ్చాను. ఐ థింక్ దట్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఐ అచీవ్డ్ ఇట్. అది నా హార్డ్ వర్క్ ఎంత ఉందో, ఆడియన్స్ సపోర్ట్, మా ఫ్యామిలీ సపోర్ట్, మా ఫ్రెండ్స్, మా గురువులు, వాళ్ళందరి సపోర్ట్ వల్ల నేను అక్కడి దాకా రాగలిగాను. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఓడిపోవడం అని నేను అనను. I achieved it, and all because of all of the people, నాతో ఉన్న మనుషులందరి సపోర్ట్, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. టఫ్ అంటే పాటలు పాడేటప్పుడు, నేర్చుకునేటప్పుడు టఫ్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఎవరికి ఉండదు. ఇప్పుడు ఒక సాంగ్ నేర్చుకుంటున్నాము, అందులో మనకి ఒక పర్టికులర్ పాయింట్లో మనకు అలా అనడం కానీ, ఆ గమకాలు కానీ, ఆ మాడ్యులేషన్ అట్లా కరెక్ట్గా రాకపోయేసరికి టఫ్ అనిపిస్తుంది. బట్ ఆబ్వియస్లీ ప్రాక్టీస్ చేయాలి, అది చెయ్యాలి, అంతే చేయాలి. కర్ణాటక మ్యూజిక్ లో కదా మీరు ఇంకా కర్ణాటక మ్యూజిక్ లో కూడా ఇంకా ఏమైనా నేర్చుకుంటున్నారా? హిందుస్థానీ నేర్చుకోవట్లేదండి. ఇప్పుడు కర్ణాటకే, చిన్నప్పటి నుంచి కర్ణాటకే నేర్చుకుంటాను. సో ఇది ఎలా ఉండేదండి సూపర్ సింగర్స్? మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? సూపర్ సింగర్ అంటే సూపర్ సింగర్ ఇస్ లైక్ మై వెరీ ఫస్ట్ సింగింగ్ రియాలిటీ షో. వెరీ ఫస్ట్ సింగింగ్ రియాలిటీ షో అంటే దానికి ముందే నేను పలికిద భాగవతం అనే ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్. అది ఫస్ట్ది. బట్ అది పద్యాలు పాడాము అక్కడ. అది మ్యూజిక్ ఛానల్, అది భక్తి టీవీ అండి. భక్తి టీవీలో ఎస్పీబీ సార్ వచ్చారు, పార్థసారథి గారు ఆ షోకి నిర్వహించారు ఆ షోని. అండ్ అది 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 ఇంకో ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు. సూపర్ సింగర్కి వచ్చేసరికి అదొక ప్రాపర్ సింగింగ్ రియాలిటీ షో నాకు. సో అది నేను ఐ థింక్ 14 ఉన్నప్పుడు ఆ షోలో పార్టిసిపేట్ చేశాను. ఆడిషన్స్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను, అండ్ నా జర్నీ మొదలైంది అక్కడి నుంచి. సో ఒక్కొక్క ఎపిసోడ్ పాడుకుంటూ, ఎంజాయ్ చేసుకుంటూ, అక్కడ బ్యాండ్ వాళ్ళతో కానీ, జడ్జెస్తో కానీ. అది కూడా ఒక 6 months? అది ఐ థింక్ దట్ ఈస్ ఫర్ 4 months, 4 to 3 months, 3 to 4. అయితే ఏంటి, జడ్జెస్ కూడా మాతో చాలా ఓపెన్గా ఉండేవారు. హేమచంద్ర అన్న మాతో ఆడుకునేవాళ్ళు, మా దగ్గరికి వచ్చి మంచిగా గేమ్స్ ఆడుకునేవాళ్ళు, మంచిగా డాన్స్లు వేసుకునేవాళ్ళం. చిత్రమ్మ ఏమో మాకు మంచిగా ఏమంటారు మాట్లాడేవారు మాతో. మీరు ఈవెన్ చిత్ర గారితోనే స్టేజ్ మీద ఒకటేసారి లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు కదా? ఐ థింక్ అదొక గోల్డెన్ పర్ఫార్మెన్స్ నాకు నిజంగా. అవకాశం ఎలా వచ్చింది అసలు? ఆ ఎక్స్పీరియన్స్ షో ద్వారానే వచ్చింది. ఆ షోలో ఒక ఎపిసోడ్ అంటే జడ్జెస్ రౌండ్ అని, వాళ్ళతో మేము కలిసి పాడే ఛాన్స్. సో ఏంటంటే చిత్రమ్మతో నేను కిటకిట తలుపులు అనే ఒక సాంగ్ పాడాను. ఒకసారి పాడతారా? తప్పకుండా. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం, రెండూ కలిసి ఒకసారి ఎదురయ్యే వరము ప్రేమ 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 ప్రేమ. ఈ సాంగ్ పాడుతున్నప్పుడల్లా నాకు ఆ స్టేజ్ మీద నుంచి చిత్రమ్మ పక్కన అదే కళ్ళ ముందు ఉంటది, అదే ఉంటుంది. ఎందుకంటే అమ్మతో పాడడం అంటే మనకి ఎంత భయం వేస్తుందో, అమ్మ కూడా మనకు అంత ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఏం కాదు, స్లోగా నెమ్మదిగా పాడవని. రిహర్సల్స్ అప్పుడు కూడా ఎక్కడన్నా చిన్న కరెక్షన్ ఉంటే కరెక్షన్స్ చేసి. ఇప్పుడు చిత్రమ్మ గారితో మీ రిహర్సల్స్ కూడా చేశారు? అంటే ఆ సాంగ్ పాడేటప్పుడు దానికి ఆ సాంగ్ కి రిహర్సల్స్ ఉంటాయి కదా. రిహర్సల్ 1 day ఉంటుంది. ముందు రోజు ఒకరోజు పాడతారు, నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేసారు. సో రిహర్సల్స్ చేసినప్పుడు చిత్రమ్మ ఎక్కడైనా కరెక్షన్స్ ఉన్నప్పుడు కానీ, బాగా పాడినప్పుడు మెచ్చుకోవడం కానీ,
అమ్మ అసలు ఆ అమ్మ ఇంకా ఏం చెప్పగలుగుతాం అమ్మ గురించి. ఆ నవ్వుతూ ఉంటారు, అదొక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ నాకు అమ్మతో. ఇంకెవరితో మీరు ఇట్లా జడ్జ్ చాయిసెస్ ఉన్నప్పుడు చిత్రమ్మ గారితో కాకుండా ఇంకెవరితో పాడారా? లేదు, ఆ ఎపిసోడ్ లో చిత్రమ్మ మనో సార్తో ఆ ఎపిసోడ్ పాడాను అంతే. మను గారితో వేరే వాళ్ళు పాడారు, మీరు రెండు టీమ్స్ ఉన్నాయి అక్కడ. ఏమంటారు, ఖతర్నాక్ కిలాడి అండ్ ఇంకా నేను యాక్చువల్లీ దుమ్ము రేపే జూనియర్స్ గ్యాంగ్, డీజే గ్యాంగ్, అండ్ ఖతర్నాక్ కిలాడీస్ మా ఆపోజిట్. బట్ సెమీఫినాలేకి వచ్చేసరికి ఇంకా నో టీమ్స్, అందరం కలిసి ఒకరితో ఒకరు కాంపీట్ చేసుకుంటాం. బట్ టీమ్స్ వైజ్ గా మేము కంపీట్ చేసేవాళ్ళం. మా టీం జడ్జెస్ ఏమో హేమచంద్ర అన్న, చిత్రమ్మ. అక్కడ టీం జడ్జెస్ ఏమో మనోజ్ సార్, రనీనాక. దిస్ ఇస్ ఆల్ ఫర్ ఫన్, అంటే జస్ట్ ఒక ఫన్ క్రియేట్ చేయడానికి, మాకు ఒక ఫన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి. వాళ్ళు మాకు నిల్చుంటున్నట్టు, వాళ్ళు వాళ్ళకి నిల్చుంటున్నట్టు అట్లా. బట్ ఓవరాల్ గా అందరు జడ్జెస్ అందరికి ఈక్వల్ గానే చేస్తాం. ఆ టీం ఎక్కువ బాగా పాడుకోవడం అట్లా ఏం లేదు. అంటే ఇప్పుడు కాంపిటీషన్ పేరుకే కానీ మీకు ఉంటుందా పర్సనల్ గా? అయ్యో, మేమందరం ఇప్పుడు చాలా చిన్న పిల్లలం. అంటే నేను పర్సనల్ గా అప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నాను. అక్కడ నేను అందరికన్నా ఓల్డెస్ట్. సో అక్కడ అందరికన్నా నాకన్నా చిన్న వాళ్ళే. సో వాళ్ళతో నాకు ఎంకరేజ్ అక్కడ అని కాదు, ఇప్పుడు ఐడల్ కానీ మీరు పెద్ద అయిన తర్వాత పర్సనల్ గడ్జ్ అని చెప్పను, కాంపిటేటివ్ అనేది ఎలా ఉండేది? అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది లోపల ఉంటుంది, కానీ బయటికి అలాగా నేను తనకన్నా బాగా మాట్లాడాలి, నేను తనతో మాట్లాడితే మళ్ళీ తను ఎక్కడ అలా ఎందుకంటే అంటే మేము అంటే కాంపిటీషన్ ఉన్నప్పుడే కాంపిటీషన్, కానీ బయటకు వచ్చాక మాకేం కాంపిటీషన్ ఉంటుంది. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ బయటకు వచ్చాక అందరం. సో అదే. సో ఇప్పుడు ఆ కాంపిటీషన్ గురించి పక్కన పెడితే జనరల్గా మనం మూవీస్ గురించి దాని గురించి మాట్లాడదాం. మీరు జనరల్గా సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు కదా, మీకు అనిపిస్తుందా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది, మొత్తం కూడా సింగింగ్ కూడా టూల్స్తో చేసేస్తున్నారు, రేపొద్దున మా భవిష్యత్తు ఏంటి అట్లా ఎప్పుడైనా అనుకున్నారా? యాక్చువల్లీ ఏఐ వస్తుంది. యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఫర్ అస్, ఇట్ ఈస్ డిసడ్వాంటేజ్ కూడా. అంటే లైక్ మైండ్ పెట్టి పనిచేసే పనుల్ని కూడా ఏఐ చేసేస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ ఫర్ అస్. అంటే మరీ అంటే లైక్ డైలీ స్టఫ్ కూడా ఏఐ చేసేస్తుంది అనేసరికి. బట్ పర్సనలీ నేను అనుకునేది ఏంటంటే, ఇది శ్రేయా ఘోషల్ మ్యామ్ కూడా చెప్పారు, ఒక హ్యూమన్ ఎమోషన్ని ఏఐ మిమిక్ చేయలేదు. అంటే ఇప్పుడు ఫీలింగ్ కానీ ఏమో ఆటోట్యూన్ లైక్ ఇట్ కెన్ ఏమంటారు ప్రొడ్యూస్ వాయిసెస్, బట్ ఆ ఎమోషన్ అనేది ఏ కాంట్ కదా. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటెలిజెన్స్, బట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది రోబోట్స్ కి సో ఐ థింక్ ఎంత ఏ వచ్చినా ఆ ఎమోషన్ తో పాడటం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ గోనా టేక్ ఓవర్. సో మీకు అంత ఎఫెక్ట్ అయితే పడదని అంటారు? అంటే ఎఫెక్ట్ అని కాదు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఎమోషన్, ఒక ఫీల్ అయ్యేది ఖచ్చితంగా హ్యూమన్ తో అది పాడుతుంది. ఏఐ వల్ల సాంగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, బట్ ఒక హ్యూమన్ పాడితే ఎలా ఉంటుందో ఆ క్వాలిటీని మ్యాచ్ చేయలేదు. సో ఇస్ వాట్ ఐ థింక్. సో మేబీ చిన్న బడ్జెట్ వాళ్ళు, లేకపోతే త్వరగా పనులు అయిపోవాలి అలాంటి వాళ్ళు మేబీ దే కెన్ గో ఫర్ ఏ. కానీ ఒక మంచి సినిమా, ఒక మంచి ఫీల్ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సింగర్స్ తోనే పాడించాలి. అంటే మీరు చెప్పినట్టే మేబీ బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉండి అట్లా ఉండి ఏఐ అనేది మనం చేసే పనికి హెల్ప్ చేయాలి, కానీ మనం చేసే పని అది ఇట్ షుడ్ నాట్ టేక్ ఓవర్. అంటే అన్నారు సింగర్స్ అయినా కానీ యాంకర్స్ అయినా కానీ పొద్దున్న జాబ్స్ అన్ని కూడా పోతాయని అని అన్నారు. సో అదే మీ అనుకుంటారు కదా, మీ కమ్యూనిటీలో ఎంతవరకు ప్రభావం ఉంది, మీకు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది తెలుసుకుందాం. ఒక లిమిట్ దాకా దాన్ని యూజ్ చేయడం ఇస్ కరెక్ట్, బట్ కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఎట్లా అంటే అంటే ఏ వాయిస్ యూజ్ చేసి, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ ఉన్నారు, వాళ్ళ వాయిసెస్ యూజ్ చేసేసి ఆ ఫీల్, ఆ ఎమోషన్ ని క్యారీ చేస్తుందని నేను అనుకోవట్లేదు. ఆ పాటకి జస్టిస్ అంటూ
జరగదని నేను అనుకుంటున్నాను. బట్ ఏమో వాళ్ళ వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఇప్పటి వరకు అయితే ఏం లేదు ప్రెసెంట్ యాజ్ ఆఫ్ కొంచెం కొంచెం వస్తుంది వస్తుందా? వస్తుంది బట్ అంటే ప్రభావం వచ్చింది ఆల్రెడీ కొంచెం కొంచెం. బట్ వీ మస్ట్ అంటే ఏమంటారు కొంచెం మన 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 స్కిల్స్ ని కొద్దిగా ఆ, improve చేసుకోవాలి. మన స్కిల్స్ మనం ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాం. మన ఏమంటారు మన సెన్సెస్ ని యూజ్ చేసి మ్యూజిక్ చేస్తే వేరేలా ఉంటుంది, ఏఐని యూజ్ చేసి మ్యూజిక్ చేస్తే వేరేలా ఉంటుంది. ఇట్ షుడ్ జస్ట్ హెల్ప్ అస్ అంతే. ఇందాక నేను చెప్పినట్టు మనం చేసే పనికి హెల్ప్ చేయాలి కానీ ఇట్ షుడ్ నాట్ టేక్ ఓవర్ ది అవును. యా. సో మీకు ఇప్పుడు ఇండస్ట్రీలో పాడుతున్నారా? సినిమాలకి ఏమైనా సినిమా పాట అంటే సినిమాలకి పాడట్లేదు ఇన్ ద సెన్స్ సినిమాలకి ఆపర్చునిటీస్ ఇంకా రాలేదు. బట్ షార్ట్ ఫిల్మ్, ఫోక్ సాంగ్స్ అట్లా పాడుతున్నారు. ఎలా అనిపించింది అంటే మీ కెరియర్ అంటే మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ లేదంటే వాట్ ఎవర్ డిగ్రీకి వెళ్ళబోతున్నారు. సో ఒకవైపు సింగింగ్ మీద చాలా దృష్టి పెట్టారు కదా. సో వాట్స్ యువర్ ఫ్యూచర్ అంటే కెరియర్ నాకు దీంట్లో బాగుంటుంది అని దీనికే కేటాయిస్తారా? అంటే నేను కొంతమంది ఈ మధ్యన కొంతమంది వాళ్ళ స్టేట్మెంట్ చూసిన తర్వాత సింగింగ్ కెరియర్ నేను చూస్ చేసుకోవట్లేదు, అందులో ఏం బాగాలేదు, ఐ వుడ్ బి బెటర్ విత్ అదర్స్ జాబ్స్ అని విన్నాను. కొంత సింగర్స్ చెప్పడం విన్నాను, మీరు కూడా చూసే ఉంటారు. సో అట్లా మీరు ఏమైనా డిసైడ్ అయ్యారా? సింగింగ్లోనే కెరియర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏ అదర్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటారా? నా పరంగా అయితే ఐ వాంట్ టు బి ఎ మ్యూజిషియన్. అంటే నేను అనుకునేదైతే ఐ వాంట్ టు బి ఎ మ్యూజిషియన్. బట్ ఏమంటారు చదువుతూనే ఉంటాము. బట్ నేను నా ప్యాషన్ని ఫాలో అవుదాం అనుకుని ఐ వాంట్ టు బికమ్ ఎ మ్యూజిషియన్. ఫస్ట్ అయితే కెరియర్ అయితే దీని మీదే అనుకుంటున్నాను. నేనైతే ఇందులో ఉందాం అనుకుంటున్నాను. బట్ చదువు ఆల్సో చదువుతాను. ఓకే. సో సో మీకు ఇప్పుడు పాడుతున్నారు కాబట్టి కెరీర్ పరంగా అంటే అనిపించిందా పర్వాలేదు ఫైన్ అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ వాటికి చేస్తున్నారు కదా? యాక్చువల్లీ ఇండియన్ ఐడల్ ఇస్ అ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. ఆ స్టేజ్ గొప్పతనం అలాంటిది. మాకు ఒక రికగ్నిషన్ వచ్చింది, మేము ఇలా పాడుతున్నాము అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇండియన్ ఐడల్ అండ్ సూపర్ సింగర్. సో ఏమంటారు ఈ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హోప్ ఐ విల్ ఇంప్రూవ్ మోర్ అండ్ మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో మీకు ఫేవరెట్ ఏ మ్యూజిక్ అంటే ఇష్టం? అంటే నేను అన్నీ వింటూ ఉంటాను. అంటే ఎక్కువ డివోషనల్ కానీ లేకపోతే వెస్టర్న్ కానీ క్లాసికల్ కానీ మీకు ఎక్కువ మీరు పాడేది దేనికి ఇష్టపడతారు? పాడడానికి కానీ వినడానికి కానీ? నేను వినడానికి అయితే అన్ని వింటాను. పాడడానికి ఐ మోస్ట్లీ సింగ్ మెలోడీస్, ఇంకా లైక్ ఏమంటారు క్లాసికల్ మెలోడీస్ అండ్ వెస్టర్న్ కూడా పాడతాను. అండ్ ఫోక్కి ఈ మధ్య ఐఎమ్ గెటింగ్ ఇంట్రడ్యూస్ టు ఇట్. అంటే పాడతాను ఫోక్ బట్ మొన్ననే నాదొక సాంగ్ రిలీజ్ అయింది. ఒకసారి పాడతారా? సీమదాన్నే భూమిదాన్నక్కయ్యా సీమగల్లో లాడదాన్నే తూరూపు సోయగాన్నక్కయ్యా తుమ్మి పూల వన్నెదాన్నే. తెలుగేనా? తెలుగు. తెలుగే. సీమదాన్నే భూమిదాన్నక్కయ్యా సీమగల్లో లాడదాన్నే తూర్పు సోయగా నక్కయ్య తుమ్మి పూల వన్నెదాన్నే. సో దిస్ సాంగ్ ఇస్ మొత్తం అంటే జానపదం టైపే. దిస్ ఇస్ బేస్డ్ ఆన్ రాయలసీమ. ఓకే. ఆ ఏరియా బేస్డ్ సాంగ్ ఇది. అంటే లైక్ అక్కడ థీమ్ ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటే లైక్ షీ లవ్స్ హిమ్ బట్ దెన్ హీఈస్ నాట్ షోయింగ్ ఇనఫ్ కేర్. అంటే కొంచెం అలిగింది ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద. సో అలాంటి సాంగ్ ఇది. ఓకే. అందుకే ఈవెన్ మీ వాయిస్ ఫోక్ కూడా బాగా మౌల్డ్ అయిపోయింది కదా అంటే ఈ మధ్యలో పాడుతున్నందుక. అంటే నేను కూడా పాడటం వల్ల నాకు కొన్ని తెలిసాయి. సో నేను దాన్ని బట్టి నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను. సో దానివల్ల ఇట్లా. మీకు ఏది బాగా అనిపిస్తుంది ఇట్లా ఫోక్స్ పాడుతూ ఉన్నప్పుడు? ఎందుకు మెలోడీ అన్నారు లేకపోతే డివోషనల్ కూడా అంటున్నారు కదా. సో మీకు ఎందులో హ్యాపీగా అనిపిస్తుంది సాంగ్స్ పాడుతున్నప్పుడు? సాంగ్స్ పాడుతున్నప్పుడు హ్యాపీ ఏ పాట నాకు హ్యాపీ అనిపిస్తుంది. మంచిగా పాడు అంటే ఎంజాయ్ చేసేది ఎక్కువ. ఎంజాయ్ అంటే ప్రతి సాంగ్ లోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మెలోడీ పాడుతున్నప్పుడు ఆ మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తాము. అంటే వెనకాతల బీజిఎం కానీ ఆ ట్యూన్ కానీ. ఫోక్ అంటే ఆ బీట్, మాస్ సాంగ్స్ అంటే ఆ పర్కషన్స్ కానీ అట్లా కుత్తు బీట్స్ అట్లా. క్లాసికల్కి వచ్చేసరికి ఆ గమకాలు ఆ రాగం వాటి వైపు
అన్ని మొత్తం ఎంజాయ్మెంట్. అసలు మ్యూజిక్ నా పరంగా అయితే మ్యూజిక్ ఎంజాయ్మెంట్ నాకు. ఇప్పటి వరకు పాడిన పాటలలో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చిన సాంగ్ ఇది? సో బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను తెలుగు నైట్లో గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్లో చిలకమ్మ సాంగ్ పాడాను దళపతి నుంచి. సో ఆ సాంగ్కి కార్తిక్ సార్ నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అండ్ తమన్ సార్ ఏమో ఇట్లా కార్తిక్ సార్తో అన్నారు, ఇట్లా కార్తిక్ ఐ హ్యావ్ వన్ రిక్వెస్ట్ ఫర్ యూ, ప్లీజ్ సెండ్ దిస్ క్లిప్ టు రాజా సార్, ఇళయరాజా సార్ అని చెప్పారు. నాకు ఇంకా వాట్ కుడ్ ఐ ఆస్క్ మోర్ ఫర్ మోర్. బెస్ట్ అంటే లైక్ బెస్ట్ అంటే లైక్ ఆ పాయింట్కి నాకు అది బెస్ట్. ఆ పాయింట్ నాకు బెస్ట్ అంటే ఇట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అనమాట. తమన్ సార్ కార్తిక్ సార్ నాకు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ఏంటి, తమన్ సార్ ఏమో కార్తిక్ సార్ని రాజా సార్కి నేను పాడిన పాట పంపించడం ఏంటి. సో ఇట్ ఆల్ ఫెల్ట్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఏ సాంగ్ అది ఒకసారి పాడతారా? చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట, ఆ ఊరిలోని వారు ఒకటైనారు నీకు నాకు వరసేనంట, పండగ నేడే మన ఊరికి అసలు రేపే కలలు రేని వాడనిదంట ఈ వేడుకే అందరికి వ్యధ తీరేని ఆయి పూట కాని రాట పాట బుల్లెమ్మ నవ్విందంట మడి ముత్యాలే రాలేదంట. అసలు నిజంగా సార్ అంత పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే ఈ సాంగ్ నిజంగా అంటే విన్నంత సేపు కూడా అదొక లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కూడా ఆ ఒరిజినల్ సాంగ్ ని మ్యాచ్ చేశారు. అండ్ ఆ ఎపిసోడ్ లో మాకు చెన్నై స్ట్రింగ్స్ ఆర్కెస్ట్రా వచ్చారు, లైవ్ ఆర్కెస్ట్రాతో మేము పాడాము. అంటే ఆ సాంగ్ లో ఒరిజినల్ గా స్ట్రింగ్స్ వాయించిన వాళ్ళందరూ వచ్చి స్టేజ్ మీద మాతో మేము పాడుతుంటే వాళ్ళు వాయించారు. అందుకే ఆ ఫీల్ వచ్చేసింది. ఆ ఫీల్ అంటే ఒరిజినల్ సాంగ్ లో వర్క్ చేసిన వాళ్ళు మళ్ళీ మా స్టేజ్ మీదకి వచ్చి మేము వాళ్ళతో పాడుతున్నాము అంటే అది మా అదృష్టం అసలు. అండ్ ఆ ట్రాన్స్ అదొక ట్రాన్స్ మాకు పాడుతున్నంత సేపు ఆ మ్యూజిక్ కానీ ఆ పాట గొప్పతనమే అంత పాట. వెళ్ళారా వేరే కంట్రీస్ కి కానీ వేరే స్టేట్స్ కి వెళ్ళి పాడారు సందర్భాలు ఉన్నాయి? సో ఇండియన్ ఐడల్ తర్వాత గీతక్క శ్రీకృష్ణతో పాటు నేను నజీరుద్దీన్ అండ్ లాస్ట్ సీజన్ విన్నర్ సీజన్ 2 విన్నర్ సౌజన్య భాగవతుల అక్క జయరామ్ అన్న మేమందరం కలిసి ఖతార్ వెళ్ళాము. సో ఖతార్ అబుదాబి షోస్ చేసాం, బహ్రెయిన్. ఇవన్నీ చేశారు. సో ఎలా అనిపిస్తుంది బయట మీరు షోస్ ఇచ్చేటప్పుడు? బాగా అనిపిస్తుంది. అంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ మై డ్రీమ్ పర్ఫామ్ చేయాలి వేరియస్ ప్లేసెస్లో. అండ్ అంటే అది జరుగుతుంది అన్నప్పుడు మనకు ఒక ఆనందం ఉంటుంది కదా కొంచెం. అంటే నేను చేశాను అన్న అంటే ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాను కొంచెం, నేను సాధించాను అని. బట్ అంతే అదే కాకుండా నేను ఇలా వెళ్తున్నాను, మా పేరెంట్స్ని ఫ్లైట్ ఎక్కించాను, నేను ఫ్లైట్ ఎక్కాను, మా పేరెంట్స్ కూడా వచ్చారు, అమ్మ వచ్చింది నాతో పాటు. సో ఆ హ్యాపీనెస్ ఉంటుంది కదా నాకు. ఇలా పాడడం వల్ల నేను ఇక్కడ వర్క్ చేసుకొచ్చాను. బహుశా వేరే జాబ్ చేస్తుంటే ఆపర్చునిటీ రాకపోవచ్చు, నేను మ్యూజిక్ డిస్కంటిన్యూ చేసి ఉంటే అట్లా. నిజంగా అవన్నీ కూడా అరుదైన అవకాశాలే మనకి. నిజంగా. సో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఇప్పటి వరకు పాడిన వాళ్ళు? క్వశ్చన్ అంటే ఫేవరెట్ సాంగ్ అంటే నేను ఐడల్లో పాడిన పాటలు ఎందులోనైనా మీ రియాలిటీ షో కానీ స్టేజ్ శతమానం అన్నదిలే అవన్నీ ఫేవరెట్స్ నాకు. యాక్చువల్లీ నేను పాడిన పాటలు అన్నీ ఫేవరెట్స్ నాకు. చల్లగాలి తాకుతున్న మేఘమైనది మనసిలా, నేలకేసి జారుతున్న జల్లు అయినది వయసిలా, ఎందుకంటే ఇంతగా నిన్న మొన్నాలేదు కదా, ఉండి ఉండి నెమ్మదిగా నన్ను ఎటో లాగుతుందా,
నాని గారి సాంగే కదా అవును, ఎవడే సుబ్రహ్మణ్యం. ఎవడే సుబ్రహ్మణ్యం. Yeah. చాలా బాగుంది. Thank సో మీకు అంటే బయట సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నాని గారి సాంగ్ ఇట్లా పాడడం అట్లా కాంపిటీషన్స్ ఇచ్చినప్పుడు అలా ఏమైనా కాల్స్ వచ్చాయా పెద్దవాళ్ళ దగ్గర నుంచి? కాల్స్ అంటే లైక్ అప్రిషియేట్ చేశారు నన్ను. అది ఇప్పుడు ధనుంజయ్ అన్న కానీ లైక్ ఫోన్ చేసి చాలా బాగా పాడుతున్నాను ఎంకరేజ్ మెసేజ్ చేస్తారు అందరూ. కృష్ణ తేజస్వి అన్న కానీ వీళ్ళందరూ మెసేజ్ చేసి చాలా బాగా పాడుతున్నా అని చాలా ఎంకరేజ్ చేశారు నన్ను యాక్చువల్లీ. అంటే మనకి ఇప్పుడు పాడుతున్నప్పుడు ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు కానీ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ఒక చిన్న మెసేజ్, ఆల్ ద వెరీ బెస్ట్ మా, చాలా బాగా పాడుతున్నావు అని ఒక మెసేజ్ చేసినప్పుడు మనకు ఒక ఆనందం ఉంటుంది కదా. వావ్, అంటే వాళ్ళు నాకు మెసేజ్ చేశారు, నేను చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈవెన్ అంటే మీ మీతో కాకుండా మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ చాలా బిజీ ఉంటారు, వాళ్ళు మీకు ఆ ఎంకరేజ్మెంట్ మీకు ఇస్తారంటారా? అంటే మేబీ వీళ్ళు మీకు ఫర్దర్గా కాంపిటీటర్స్ అవుతారు, వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయడం అని కొంతమంది ఆలోచిస్తుంటారు కదా, మీకు అలా వచ్చిందా ఎప్పుడైనా? లేదండి, ఎంకరేజ్ చేశారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ధనుంజయ్ అని ఉన్నారు, నా ఐడల్ జర్నీలో చాలా హెల్ప్ చేశారు నాకు. సూపర్ సింగర్ నుంచి నాకు అన్న తెలుసు. ఒక ఎపిసోడ్లో అన్న నేను కలిసి పాడాం, ధనుంజయ్ అన్న నేను కలిసి. అప్పటి నుంచి ధనుంజయ్ అన్న చాలా బాగా తెలుసు. అండ్ అన్న ఎంత బాగా సపోర్ట్ చేస్తారో నాకు. ఇప్పుడు నాకు ఒక సాంగ్ రాలేనప్పుడు అన్నని అడిగి ఇట్లా అవుతుందన్న ఏం చేయమంటారు అంటే అన్న ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు అందరూ. అంటే వాళ్ళకి మేము కాంపిటీషన్ వచ్చేంత పెద్దవాళ్ళం మేము కాదు, ఎందుకంటే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, ఇంకా అంటే వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు సింగర్స్ అందరూ. బట్ వాళ్ళు ఒక ప్లేస్లో ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. సో వాళ్ళ నుంచి మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, కానీ వాళ్ళకి మించి ఎదగాలి అంటే వాళ్ళు మనల్ని గుర్తించడం అనేది చాలా పెద్ద విషయం. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీకు అట్లా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది చేశారు సపోర్ట్. అయ్యో అంటే చిత్రమ్మ ఉన్నారు, చిత్రామృతం కాన్సర్ట్ జరిగింది లాస్ట్ ఇయర్. సో చిత్రమ్మ ఏం జరిగిందంటే ప్రెస్ మీట్ జరిగింది ఆ కాన్సర్ట్కి. సో నేను వెళ్ళి ఆ ప్రెస్ మీట్ ఓపెనింగ్ చేశాను మేము కొంతమంది సింగర్స్ ఐడల్ నుంచి. అమ్మని కలవడానికి వెళ్ళినప్పుడు అమ్మ గుర్తుపట్టి శ్రీకీర్తి బాగున్నావా అని అన్నారు. నేను షాక్. ఇంకా అంటే లైక్ ఆల్మోస్ట్ 1 year 2 years అయిపోయింది. చాలా మంది పిల్లలు ఉంటారు, చాలా మందిని కలిసి ఉంటారు, చాలా స్టేట్స్ వెళ్ళి ఉంటారు. బట్ అమ్మ నా పేరు గుర్తుపెట్టుకొని నన్ను పలకరించడం అనేది ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. నన్నే కాకుండా మమ్మీని కూడా గుర్తుపట్టారు, శ్రీకీర్తి అమ్మ బాగున్నారా అంటే ఇంకా నేనంటే పాడాను, అమ్మ గుర్తుండడం ఏంటి. మీ అమ్మగారి పేరు ఒకసారి చెప్పండి. మా మమ్మీ పేరు హైమ ఆంటీ, జీవి హైమ. యా, సో అమ్మని గుర్తుపట్టి ఇట్లా మాట్లాడడం అనేది ఈజ్ అ వెరీ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ రమ్య బెహ్రా అక్క కూడా, సాహితీ చాగంటి అక్క, LMA యాన్యువల్ ప్రోగ్రామ్ జరిగింది లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో యాక్చువల్లీ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఒక ప్రోగ్రామ్ చేసింది. సో అందులో కీరవాణి గారు, చంద్రబోస్ గారు గెస్ట్స్గా వచ్చారు. సో అక్కడ రమ్య బెహ్రా అక్క, సాహితీ చాగంటి అక్క, అంటే సార్కి రామాచారి సార్కి ఉన్న చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఏమంటారు పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరున్నారు వాళ్ళందరూ కూడా వచ్చారు. సో అక్కడ రమ్య బెహ్రా అక్క, సాహితీ చాగంటి అక్క వాళ్ళందరూ గుర్తుపట్టి హాయ్ శ్రీకీర్తి బాగున్నా అంటే అదొక వేరే హ్యాపీనెస్ కదా. సో యా, ఎప్పుడు డిస్కరేజ్మెంట్ అంటూ ఏముండదు. మనకి తెలిసిన వాళ్ళు మనల్ని అంటే మనకి తెలిసిన వాళ్ళు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు మనల్ని గుర్తుపడుతున్నారంటే దిస్ నాట్ మై థింగ్ కాదు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో ఎక్కడ వాళ్ళు గుర్తుపట్టరు, డిస్కరేజ్ చేస్తారు అని ఏమి ఉండదు. అండ్ ఆల్సో డిస్కరేజ్ చేస్తారు అనడం కన్నా దే విల్ మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్ కదా. మనం ఎప్పుడో ఒక్కసారి కలుస్తాము, అంతమందిలో మిమ్మల్ని గుర్తుపట్టడం అంటే మేబీ ఇట్ ఇస్ నాట్ డిస్కరేజ్మెంట్ బికాస్ దే మీట్ అ లాట్ ఆఫ్ పీపుల్, దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ వర్క్. సో
అసలు అంతెందుకు ఇప్పుడు మన స్కూల్లో చదివిన టీచర్ని ఒక 5 years తర్వాత కలిసినా కానీ మనం టీచర్స్ ని గుర్తుపడతాం తప్ప టీచర్ పిల్లల్ని గుర్తుపట్టలేదు. ఇట్ కెన్ బి వైస్ వర్సా ఆల్సో. టీచర్ పిల్లల్ని గుర్తుపడతారు కానీ పిల్లలు టీచర్ని గుర్తుపట్టరు కొంతమంది. సో అట్లా, ఎందుకంటే ఇట్ ఈస్ టైం, అయిపోయింది ఆ టైం. బట్ మనకి వాళ్ళు గుర్తుండడం అనేది ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థింగ్. గుర్తున్నామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, లేదంటే ఇట్ ఈస్ మేబీ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్. సో శ్రీకీర్తి ఆఫ్టర్ 5 years తర్వాత ఎలా చూడొచ్చు మిమ్మల్ని, మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు? 5 years తర్వాత అంటే నేను మంచిగా మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను. మంచి మంచి పాటలు పాడాలి, మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి నా సాంగ్స్తో, నా మ్యూజిక్తో అని నేను అనుకుంటున్నాను. సో ప్రోగ్రామ్ ఎండ్ చేసే లోపు ఒక మంచి సాంగ్తో క్లోజ్ చేసే తప్ప. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే, నా సామే. నేను సామి సామి అంటే నా పెనివిటి లెక్క సక్కంగుంది రా సామే, నా సామే. నీ ఎనకే అడిగెత్తుంటే, నీ ఎనకే అడిగెత్తుంటే ఇంకను గుడి ఎక్కినట్టుంది రా సామే. నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే దక్కినట్టుంది రా సామే. నువ్వు ఎల్లేదో చూస్తా ఉంటే ఎరే ఎండినట్టుంది రా సామే, నా సామే, నా సామే. రారా సామే, వంగర సామే, మిసల సామే, రోషల సామే. రైట్, థ్యాంక్ యూ శ్రీకీర్తి, సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్. మీరు అన్నట్టు కూడా మంచి మంచి సాంగ్స్ తో నెక్స్ట్ ఇంకా మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక పెద్ద సినిమాలో మీ సాంగ్ Thank you so much. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Thank you.